డిఎన్బి న్యూస్. హన్మకొండలో షాపు కాలనీ వివాదం తీవ్రం. రోడ్డెక్కిన ఇంటి యజమాని. కాకాజీ కాలనీలో ఉద్రిక్తత. ప్లే కార్డులతో నిరసనకు దిగిన మహిళ. డ్రైనేజీతో కూలే దశలో ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరింపులంటూ ఆరోపణ. ఇదే విషయంపై మా ప్రతినిధి ప్రత్యూష అందిస్తారు. మేడం, హన్మకొండ జిల్లా కాకాజీ కాలనీ అద్దె ఇంట్లో షాప్ వివాదం ముదిరింది. తన ఇంటిని కాపాడుకునేందుకు ఒక మహిళ ప్లే కార్డులు పట్టుకొని రోడ్డెక్కి నిరసన అనేది తెలపడం జరుగుతుంది. రేప్ అగ్రిమెంట్ గడువు ముగిసిన దుకాణం ఖాళీ చేయకుండా అదే విధంగా పైగా తనపై దాడులకు దిగుతున్నారంటూ సదరు మహిళ గృహ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండలోని కాకాజీ కాలనీలో ఒక అద్దె షాప్ ఖాళీ చేసే వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హౌస్ నెంబర్ వచ్చేసి 6-2-87/2 లో నివాసం ఉంటున్న యాటకాల మంజుల అనే సదరు మహిళ తన ఇంటిలో ఒక షట్టర్ ను 2020లో మహమ్మద్ సిరోద్దీన్ అనే వ్యక్తికి 5 ఏళ్ల అగ్రిమెంట్ పై ఇల్లు అద్దెకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా 2025 మార్చి నాటికే ఒప్పందం గడువు ముగిసిన అద్దెదారుడు షాపును ఖాళీ చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఇంటి పరిస్థితిని మనం చూసినట్లయితే ఇంట్లో తీవ్రమైన డ్రైనేజీ సమస్యలు అయితే తలెత్తాయి. డ్రైనేజీ నీటితో గోడలు పిల్లర్లు నానిపోయి ఇల్లు ఎప్పుడు కూలిపోయే పరిస్థితి ఉందని, దానికి ప్రమాదం పొంచి ఉందని మేస్త్రీలు హెచ్చరించారని, ఈ నేపథ్యంలో ఇల్లును మరమ్మత్తు కోసం 3 నెలల ముందే నోటీస్ ఇచ్చినా కూడా అద్దెదారులు మాత్రం మొండికేస్తున్నారు. అదే విధంగా ఖాళీ చేయకుండా సదరు మహిళను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మహిళ ఇక్కడ నిరసనకైతే దిగడం జరిగింది. ఇల్లు కూలే స్థితిలో ఉంది, రిపేర్ చేయించుకుంటాము, ఖాళీ చేయండి అని అడిగితే ఎక్కడికైనా వెళ్లి చెప్పుకోండి అని ఇంకా రెంట్కున్న వాళ్ళే బెదిరించడం, మహిళను బెదిరిస్తున్నారు. అదే విధంగా మాకు ప్రాణహాని ఉందని షాప్ లో పనిచేసే ఎవరైతే షాప్ లో పనిచేస్తారో శోభన్ రాజ్ అనే వ్యక్తుల నుంచి కూడా తమకు ముప్పు ఉందని, దీనిపై ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకోలేదని సదరు వ్యక్తి మంజుల గారు చెప్తున్నారు. ఒక మహిళ తన ఆస్తిని కాపాడుకునే విషయంలో పోలీసులను ఆశ్రయించినా కూడా ఆమెకు న్యాయం జరగలేదని చెప్పేసి ఈ రోజున ప్లే కార్డ్ పట్టుకొని రోడ్డు పైకి ఎక్కి నిరసన అనేది వ్యక్తం చేస్తుంది. ఇది స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. అధికారులు స్పందించి తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి మహిళ డిమాండ్ చేస్తున్నారు. 2-81/2 స్వామీజీ కాకాజీ కాలనీలో మేము ఉంటున్నాం స్వామి. ఎండి సిరాజుద్దీన్ ఆలియాస్ మల్లికార్జున్ అండ్ సీఎం స్వామికి మేము 2015 నాడు కిరాయికి ఇచ్చినాము స్వామి. దానికి రెంట్ పరంగా 5 సంవత్సరాల అగ్రిమెంట్ ఉన్నది స్వామి. అగ్రిమెంట్ 2015 నుంచి 2020 వరకు అయిపోయింది స్వామీజీ. అయిపోయిన తర్వాత మళ్ళీ రీరిన్యువల్ చేసుకున్నాం స్వామి. 5 సంవత్సరాలు 2020 నుంచి 2025 వరకు అగ్రిమెంట్ ఉండేది స్వామి. అగ్రిమెంట్ అయిపోయింది స్వామి. 2026 వరకు అయిపోయింది, 25 వరకు అయిపోయింది, మార్చి 19వ తారీఖు వరకు అయిపోయింది స్వామి. అప్పటి నుండి ఆ స్వామికి మేము 2024 నుంచే మాకు వెనుక డ్రైనేజీ పైప్ లైన్ ఉంది, క్లియర్ చేసుకుంటాము, బ్లాక్ అవుతుంది, అది చేసినప్పుడు 5-6 వేలు అవుతున్నాయి, క్లీన్ చేసుకుంటామని 2024 డిసెంబర్ నుండి 2 సంవత్సరాల పాటు ఆ స్వామి దగ్గర అడగడం జరుగుతుంది స్వామి. స్వామికి 10 షాపులు ఉన్నాయి స్వామి. మా షాపులో వచ్చి అసలే కూర్చోడు, వేరే షాపుకి పోతే పోయినప్పుడల్లా అడిగినప్పుడల్లా కాళ్ళు మొక్కినప్పుడల్లా స్వామి వీడియో తీసి వీడియోగ్రాఫర్ని పెట్టి అంటే వాళ్ళ షాపులో పనిచేసే వాళ్ళతోటి వీడియో తీయించి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తూ ఖాళీ చేయనని 2025 ఆగస్టులో ఆయన కోర్టుకు పోయిన స్వామి. మేము 2025 మార్చి నుండి స్వామికి పోలీస్ కేసు పెట్టినాము స్వామి. ఎందుకంటే పీరియడ్ అయిపోయినాక ఖాళీ చేయాలని మేము పెడితే సిఐ గారు పిలిపించారు ఆయనను. ఆగస్టులో పిలిపించినాక అడిగిన తర్వాత పీరియడ్ అయిపోయింది, నాకు ఇంకా కావాలని నేను ఇప్పుడే ఖాళీ చేయను, నాకు పీరియడ్ ఇంకా కొంచెం 3 సంవత్సరాల పీరియడ్ కావాలని ఆ స్వామి అడిగిన తర్వాత మేము ఇయ్యమని చెప్పినాం స్వామి. ఇయ్యమని చెప్పిన తర్వాత ఆ స్వామి వెంటనే కోర్టుకు పోయినాం స్వామి. కోర్టులో ఏం జరిగింది అనేది ఏం లేదు, మీకు నోటీసులు పంపిస్తాను సిఐ గారికి మీదికి అండ్ కోర్టులో నోటీసులు బారితో నీకు సిఐ గారికి అని వ్యత్యాసంగా స్వామిని సిఐ గారిని చూడకుండా మీదికి పోయి ఆ స్వామికి నోటీసులు జారీ చేస్తున్న షాప్ నుండి పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయింది స్వామి. వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా ఆ స్వామి ఏమన్నాడు సిఐ గారు, మీరు కూడా పోలీస్ స్టేషన్ కోర్టుకు పోమని ఆ స్వామి చెప్పిండు.
స్వామి చెప్పినాక మేము కూడా ఆ నోటీసు జారీ చేసిన తర్వాత మేము కూడా కోర్టుకు పోయినాం స్వామి. ఆ కోర్టుకు పోయి ఒక లాయర్ని పట్టుకొని దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది స్వామి. అది ఆర్డర్ అయితే ఏమి ఇవ్వలే, ఆ స్వామికి ఉండాలి పోవాలనే అయితే ఆర్డర్ ఏమి ఇవ్వలేదు స్వామి. బట్టి నోటీసులే జారీ చేసింది స్వామి అట్టి విషయంపై. ఆ విధంగా జరుగుతున్న పక్షంలో మేము కూడా మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్ళాం స్వామి. సిపి గారి దగ్గరికి వెళ్తే సిపి గారు కూడా పిలిపారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి 8 నెలల నుంచి 8-10 నెలల నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతూనే ఉన్నాం స్వామి. ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి తిరుగుకుంటూనే ఉన్నాం స్వామి. అయినా ఎవరు స్పందించడం లేదు. కలెక్టర్ గారు, సిపి గారు, ఏసీపీ గారు మాత్రం చాలా వినయంగా స్వామి పిలిపించి మాత్రం నీకు పీరియడ్ అయిపోయింది వెళ్ళిపో, నీకు విజ్ఞత ఉన్నదా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయని ఏసీపీ గారు మరీ మంచిగా చెప్పడం జరిగింది. నేను కోర్టులో ఉన్నది చూసుకుంటా, ఏం చేసుకుంటావు చేసుకోపని సిపి గారి మీద కూడా దుర్భాషణాలు చేసి బయటకు వచ్చిండు స్వామి చాంబర్లోకి వెళ్ళి. ఆ విధంగా జరుగుతూనే ఉన్నది స్వామి. కోర్టుకున్నదని కోర్టు డిఎంహెచ్ఓ గారు కూడా దానిపైన ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన లీగల్ సర్టిఫికెట్స్ ఏమి లేవు, నాన్ లీగల్ నడిపిస్తున్నాడని డిఎంహెచ్ఓ గారు కూడా వాళ్ళకు. ఇది ఇవాల్టి వరంగల్లో చోటు చేసుకున్న వివాదం. దీనిపై ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని త్వరగా న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్.